చైర్మన్ గా వారికి నూతనంగా బాధ్యతలు వచ్చినాయి. ఉమ్, దానికి సంబంధించి వారికి హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ ఒకటి మేడం. వారు మంచిగా అంటే ఈ రాష్ట్రంలో ఇవాళ జాతీయంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతను వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి యువత కావచ్చు, లేదంటే వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి యువత కూడా వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా చేయాలి. వాళ్ళకి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసత్వం ఏదైతే ఉంటుందో, అంటే మనము ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకునేటప్పుడు బర్రెలు లేతే గొర్రెలు ఇవన్నీ కూడా అందరి మా ఇంట్లో కూడా ఉంటాయి. అవును. అందరి ఇళ్లలో ఉంటాయి. అంటే ఉన్నటువంటి దాని నుంచి డబ్బును ఎట్లా తీసుకురావాలి, మనతో పాటు 10 మందికి ఉపాధి ఎట్లా కల్పించాలనేటువంటి దాని కొరకు చాలా అంటే ఈ లైఫ్ స్టాక్ కు సంబంధించినటువంటివి చాలా స్కీమ్స్ తీసుకొచ్చినారండి. దానికి సంబంధించి కోట్ల రూపాయలను కూడా అన్ని రాష్ట్రాలకు Yeah. కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ స్కీమ్స్ అన్నిటినీ కూడా యూటిలైజ్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి యువతకి కూడా వారికి అంటే 50% సబ్సిడీ వస్తుంది, ఐఎమ్ 30% షూర్ సబ్సిడీ చరణ్ వస్తుంది. చరణ్ ఈజ్ క్యాపబుల్, అందుకే ముఖ్యమంత్రి ఇచ్చారు, అందుకని చేస్తారు. వారు I guess విజయవంతంగా దీన్ని పూర్తి చేసి కొన్ని లక్షల మంది యువతకి ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఒక లైఫ్ Yes. స్టాక్ దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని నా వంతుగా నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ చరణ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదొక అంశం. ఇక రెండవ అంశం మీరు అడిగారు, తెలంగాణలో ఉత్సాహం డెఫినెట్ గా ఉంటుందండి. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ ఒక 3-4 మీటింగ్స్ అయినాయి. బట్ ఎప్పుడు కూడా నిన్నటి మీటింగ్ కి అడిగినంత మంది ఫోన్లు చేసి పాసులు అడగలేదు. ఈ Okay. పాసులు అడిగినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, బయట నుంచి సామాన్యమైనటువంటి ప్రజలు, న్యూట్రల్ గా ఉండేటటువంటి వాళ్ళు, కొంతమంది డాక్టర్లు, లేకపోతే కొంతమంది లాయర్లు, కొంతమంది హౌస్ వైఫ్స్ మహిళలు కూడా అడిగారు, అక్క మాకేమన్నా ఒక పాస్ దొరుకుతుందా, మేము ఎట్లా రావాలి మీటింగ్ కి, మోడీ గారి మీటింగ్ కి మేము రావాలనుకుంటున్నాము అని. ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళంతా కూడా పాసుల కొరకు అడిగినారు. అన్ని ఫోన్లు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్స్, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని అంటే వారి మీటింగ్ అటెండ్ అవ్వాలి అనేటువంటిది ప్రజల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఉత్సాహం. దాంతో నిన్న చాలా పెద్ద ఎత్తున ఊహించినంత మంది ప్రజలు వచ్చారు. ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయింది. నరేంద్ర మోడీ గారు 2 మీటింగ్స్ నిన్న అటెండ్ చేసిన వాటిల్లో 2 మీటింగ్స్ లో ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మాట్లాడారు, ఎంత గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ని పెంచుకోవాలనేటువంటి దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం చూసాం. వారు ఒక ఆఫర్ కూడా ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు నిన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటటువంటి ఇనాగరేషన్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు అన్నారు, మాకు గుజరాత్ లాగా మేము అభివృద్ధి చెందాలి, గుజరాత్ కి ఇచ్చిన నిధులు కావాలి అన్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను గుజరాత్ కి ఇచ్చినన్నే ఇస్తే తెలంగాణకు సగం కట్ అయిపోతాయి, నేను గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తున్నాను, మరి మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు నాతో పాటు కలిసి వస్తే నేను ఇచ్చినన్ని తీసుకుంటే మీకు ఎక్కువ వస్తాయి అన్నారు. సో దాని అర్థం ఏంటంటే వారికి ఉన్నటువంటి కన్సర్న్. అంతేనా? దాన్ని ఏదో నాతో పాటు కలవండి అంటే రాజకీయంగా మొదలు పెట్టారు. నిన్న సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డికి ఏదో పొలిటికల్ ఆఫర్ ఇచ్చారు మోదీ అని. అది తప్పండి. అంటే అది ప్రజాస్వామ్యం పైన, ఫెడరల్ గవర్నమెంట్ పైన అవగాహన లేనటువంటి వాళ్ళు అలా మాట్లాడతారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా వారు దేశానికి ప్రధానమంత్రి కదా, వారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రధానమంత్రి కాకుండా ఉంటారా? అట్లా కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలో ఉన్న నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మాతో కలిసి పనిచేయండి అంటే ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలకు రమ్మని కాదు కదా అర్థం. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి సమక్షంలోనే పోలిక పెడుతూ మాకు ప్రాధాన్యం తగ్గిందని ఆయన ముందే చెప్పేశారు, తెలంగాణకు ప్రాధాన్యం తగ్గుతోంది అని. అదే సభలో ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు కదా, బాబు నీకు ప్రాధాన్యత తగ్గలేదు, నీ ప్రాధాన్యత నేను పెంచాను అని కంపారిజన్ చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికి. ఎస్ చెప్పారు కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే నిజంగా కూడా జెన్యూన్ గా మనం పాలిటిక్స్ కాకుండా మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కావచ్చు, రైల్వే వ్యవస్థ కావచ్చు, కేటాయించినటువంటి నిధులు కావచ్చు, మొత్తంగా తెలంగాణ అభివృద్ధి అనేటువంటి అంశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వస్తుంది. ఈవెన్ ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో 32% ఉండేనండి. బీజేపీ అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్ గా దాన్ని 42 చేసింది. ఎందుకు అంటే 32% ఇస్తే మనకు సరిపోవు, రాష్ట్రాలు వాళ్ళకై వాళ్ళు స్వయంగా అభివృద్ధిలోకి రావాలి అనేటువంటిది ఉంది కాబట్టి. సో నిన్న కూడా వారు మెన్షన్ చేస్తారు, అంటే రాష్ట్రాలు పట్టుకొమ్మలు. ఇప్పుడు భారతదేశము వికసిత్ భారత్ కావాలి అంటే వికసిత్ తెలంగాణ కావాలి. కానీ రుద్రమ్మ గారు ఒక్క బెంగాల్ ఎన్నికతో మీకు తెలంగాణలో అంటే మీరు చెప్తుంది ఎలా ఉందంటే మూడ్ ఆఫ్ తెలంగాణ మొత్తం మారిపోయింది. అసలు ఎప్పుడు ఎన్నిక జరుగుతుందా, బీజేపీకి ఓటేసేసి బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేద్దాం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అన్న రేంజ్ లో ఉంది వాళ్ళు బీజేపీ చెప్పేది చూస్తుంటే.
అయితే ఒకటి బెంగాల్ అనేటువంటిది ఒక ఎనర్జీ, ఒక బూస్టింగ్ బెంగాల్ రిజల్ట్ అనేటువంటిది డెఫినెట్ గా భారతదేశం అంతా కూడా బీజేపీ కార్యకర్తలకు ఒక బూస్టింగ్ ఇచ్చింది. ప్రజలకి కూడా అరే భారతీయ జనతా పార్టీ ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తుంది. బెంగాల్నే కొట్టిపడేసినాక, కొండనే కొట్టిపడేసిన తర్వాత మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ చిన్న చిన్న గుట్టలేనా అని అని అలా నేను అలా అనను, చిన్న గుట్ట అని నేను అనను. కానీ ప్రజలు ఆ పాజిటివ్ ఆలోచన ఓకే. విధానంలోకి వచ్చారు. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీరు అన్నారు ఒక మాట, భారతీయ జనతా పార్టీ ఏ ఎలక్షన్ ని కూడా నాన్ సీరియస్ గా తీసుకోదు అని. అది వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో కూడా చూడండి, తెలంగాణలో ఇందాక చరణ్ కౌశిక్ గారు అన్నారు సెకండ్ ప్లేస్ లో లేదు భారతీయ జనతా పార్టీ అని. బట్ మీరు మొన్న జరిగినటువంటి రీసెంట్ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ వచ్చిందండి. అవును. కాంగ్రెస్ పార్టీ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి పార్టీ ఏమిటి ఇవాళ? మున్సిపల్ కార్పొరేషన్ 700 పైగా ఎన్నో మున్సిపాలిటీలు పంచాయతీలలో వచ్చినాయి. పంచాయతీలు 712 పంచాయతీలు వచ్చినాయి మాకు. అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అసెంబ్లీల వారీగా తీసుకుంటే 64 అసెంబ్లీల్లో భారతీయ జనతా పార్టీకి హైయెస్ట్ వచ్చింది. ఇవాళ ప్రజలు అంటే పబ్లిక్ మూడు కూడా రోజు రోజు కూడా మారుతుంది. ఎప్పుడు కూడా పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓకే పుల్లారావు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే ఇవాళ బీజేపీ ఉన్న ఒక ధీమా, ఒక కాన్ఫిడెన్స్, ప్రధానమంత్రి వదిలి వెళ్ళిన ఆ కాన్ఫిడెన్స్ తో పనిచేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?